ఇత్తడి గిన్నెలు చూపిస్తున్నాను మీకు. ఇత్తడి గిన్నెలు తెప్పించాను అజ్జరం నుండి. ఇదిగోండి ఈ ప్యాక్ ఇప్పుడు నేను సీల్ చేస్తాను. ఇది 15 కేజీలు ఉంది, చాలా బరువుగా ఉంది పైకి ఎత్తడానికి. అక్కడే ఓపెన్ చేస్తాను చూడండి. ఇది ఇట్లా సీల్ వేసి ఉంది, లోపల కూడా సీల్ ఉంది. ఇది ఇంకొక సీల్ కూడా ఉంది ఇందులో. ఇవ్వండి ఫ్రెండ్స్, లోపల ఎట్లా ఉన్నాయి సీల్ చేసి ఎంత పగడ్బందీగా చేశారో చూడండి. సో ఇది ఒకటి ప్లస్ అది ఒకటి. ఇది దీని మీద మూత. లోపల చూడండి, లోపల ఇంకోటి సీల్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక సీల్ అండి. ఈ సీల్ని తీస్తే కానీ మనకు లోపల ఏమున్నాయో అర్థం కావు అండి. ఇవి ఒక్కొక్కటి తగలకుండా ఒక్కొక్క కవర్ వేసారు. ఈ తీయటం నాకు చాలా కష్టమైంది చూడండి. ఇవన్నీ పక్కకు పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగో ఈ ప్లేట్స్ అండి, కవర్లు చేస్తాను ఇప్పుడు. ఇవి కూడా ప్లేట్లే, 6 తెప్పించాను. ఇవి ఇట్లా ఉంచేస్తాను, ఎందుకంటే కవర్ చేస్తున్నాయి కదా, ఇవి హైదరాబాద్ తీసుకెళ్ళటానికి. ఫ్రెండ్స్ నా ప్లేట్లు చూస్తారా, ఇదిగోండి ఒక్కొక్కటి. ఇది ఎక్కడి నుంచి తెప్పించానంటే అజ్జరం బిఎస్ఎం వాళ్ళ కంపెనీ నుంచి, అజ్జరం నుంచి తెప్పించాను. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. కంచు ప్లేట్లు 6 తెప్పించాను. సో ఇవి 6. సో ఇది అన్నము కూర కూడా చేసుకోవచ్చు, చాలా బరువు ఉంది. ఇందులో అన్నం వండుకోవచ్చు కానండి, గంజి వంచాలంటే కష్టం. తర్వాత కూరలు కూడా చేసుకోవచ్చు, చాలా మందంగా ఉంది. సో ఇది తిన్ను. సో ఈ తిన్నిటి వరకు మీకు చూపించాను. ఇవి నా దగ్గర ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ 2 అయినా మళ్ళీ కావాలి పెరుగు తోడేసుకుంటా కానీ ఉంచాను. ఇదేమో లిడ్డు. ఇవి కంచు అండి. సో కంచు బంగారం మనకి దేహాన్ని ఆరోగ్యాన్ని ఎట్లా ఇస్తుందో, అందం ఎట్లా ఇస్తుందో, ఆరోగ్యం కాదు అందం ఎట్లా ఇస్తుందో, ఈ కంచు మన శరీరానికి ఆరోగ్యం ఇస్తుందట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ పోగొట్టడానికి కూడా అవకాశం ఉంటుందంట. చిన్నప్పుడైతే అందరి ఇళ్లలో కంచు ఉండేవి, ఇత్తడి ఉండేవి. కంచు పగిలిపోతుందని మన మిడిల్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇత్తడి తీసుకునేవాళ్ళు. బాగా ఉన్నవాళ్ళు మాత్రం కంచు ప్లేట్లు తీసుకునేవాళ్ళు. జాగ్రత్తగా వాడుకోవాలి. సో అట్లాగే నేను ఇంకా కొన్ని నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇవి బిఎస్ఎన్ఎల్ అండ్ అజ్జరం నుంచి తెప్పించినవి. మరికొన్ని ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా కంచు. ఇది కూడా చాలా వెయిట్ ఉంటుంది, లేపలే. ఇది పాలు కాసుకోవచ్చు, లేక రసం చేసుకోవచ్చు వీటిల్లో. ఇంకొకటి ఉంది, చూపిస్తా చూడండి. ఇది కూడా కంచు గిన్నె. దీంట్లో టీలు పెట్టుకుంటాకి రసం చేసుకుంటే నేను ఆకులేసి చేశాను చూడండి. వేడి నీళ్ళు కాగబెట్టాను. ఇది ఒకటి. ఇది కూడా కంచు గిన్నె. ఈ లిడ్డుకి ఇది ఇట్లా ఇచ్చారు, జస్ట్ వాళ్ళ దగ్గర తెచ్చాను. ఇదిగోండి ఈ గిన్నె ఎట్లా ఉన్నది, ఇది మాకు సరిపోతుంది. సో ఈ అన్నం నేను నిన్న 1 గంటగా వండానండి. ఇదిగో ఇప్పటి వరకు చెక్కు చెదరగా ఉంది. ఎందుకు దీంట్లో ఉంచానంటే ఇట్లా వీడియో చేస్తా కదా, వీడియో చేసినప్పుడు చూపించడానికి ఉంటుందని దీంట్లో ఉంచి నేను అన్నం బయటికి తీయలేదు.